నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, ఒక ధర్మ సందేహం సార్. ఇవాళ రేపు నెట్టింటో ఒక విషయం తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే అందరికీ సొంత ఇళ్ళు ఉండవు కదా, అద్దెళ్లలో ఉండేవాళ్ళు ఉంటారు. పాపం ఇల్లు నుంచి ఇల్లు మారేటప్పుడు ఖచ్చితంగా పాలు పొంగించుకోవాలి. మంచి ముహూర్తంలో వెళ్ళాలి ఒక ఇంటికి, పాలు పొంగించుకోవాలి. అది మన సొంత ఇల్లు కానప్పటికీ మన ఇల్లులానే మనం అక్కడే నివసిస్తాం కాబట్టి ఖచ్చితంగా పాలు పొంగించుకొని వెళ్తారు శుభ సూచకంగా. అయితే నెట్ లో అంటే సోషల్ మీడియాలో చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే, ఒకవేళ అలా పాలు పొంగించుకొని మీరు వెళ్తే, మీ సొంత ఇల్లు కాకుండా అద్దెంట్లోకి వెళ్తే మీకు ఇంకా జీవితంలో సొంత ఇల్లు కల నెరవేరదు అని చెప్తున్నారు సార్. ఒక వాస్తు పండితులుగా మీరు చెప్పండి, లేదా పండితులుగా మీరు చెప్పండి సార్. నాకు కూడా ఎదురైంది ఈ సమస్య మా ఇంట్లోనే. ఇప్పుడు నేను కూడా బోల్డ్ ఇల్లులు మార్చాను, పిల్లులు మార్చాను. పిల్లి ఇల్లు మారుస్తూ ఉంటుంది, ఇల్లు వచ్చిందిగా మరి సొంత ఇల్లు. చెప్పండి సార్. ఒకటమ్మా, పాలు పొంగిస్తే సొంత ఇల్లు రాదు అనేది తప్పు. ఎందుకంటే నేను పాలు పొంగించా, నాకు సొంత ఇల్లే వచ్చింది. అందరికీ ఇంచుమించు వస్తుంది. సొంత ఇల్లు ఎప్పుడు వస్తుంది అంటే, మీకు సొంత ఇల్లు కొనుక్కునే యోగం ఉంటుంది. యోగం ఉన్నప్పుడు సొంత ఇల్లు వస్తుంది. యోగం లేకపోతే కొన్ని కోట్ల రూపాయల మీద డబ్బులు ఉన్న సొంత ఇల్లు రాదు. ఏదో రూపంలో వాళ్ళకి మిస్ అవుతూ ఉంటుంది సొంత ఇల్లు కొనుక్కోవాలి. సొంత గృహ యోగము అంటారు. అందుకే దాన్ని గృహ యోగము, వాహన యోగము, వివాహ యోగము, సంతాన యోగం, ఇవన్నీ యోగాలు. అంతేగాని పాలు పొంగిస్తే సొంత ఇల్లు రాకపోతే ఇంకెందుకు. ఇంకా కాదు. పాలు పొంగించడానికి ఒక లెక్క ఉంది. ఎందుకు పొంగిస్తారనే దానికి ఒక సిస్టమ్ ఉందమ్మా. సో అద్దెంట్లోకి వెళ్ళేటప్పుడు పాలు పొంగించాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆ ఇల్లు ఎలా ఉందో చూసుకోవాలి. మీకు మీ పేరు రీత్యా వర్గు ఏ డైరెక్షన్ మీకు పనికొస్తుంది, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు పనికొచ్చినటువంటి డైరెక్షన్ ఇంటి యొక్క ద్వారపదం సరిపోయిందా లేదా. ఆ ఇంట్లో పెట్టకూడని ప్రదేశంలో బాత్రూమ్ లెట్రిన్స్ ఏమైనా కట్టారంటే ఉత్తరంలో వాయుల్లో కడుతుంటారు. అలాంటప్పుడు దాన్ని అవాయిడ్ చేయడము, లేదా దానికి రెమెడీ చేసుకోవడము. మీకు ఇంట్లో ఉండే కలర్స్ ఎలా ఉన్నాయి, ఇంట్లో ఉండే వస్తువులు ఎలా పెట్టుకుంటున్నారు, మీ పేరుకి ప్లస్ మీ లోపల ఉండేటువంటి వాస్తుపరంగా ఏమైనా దోషాలు, ఇవి చెక్ చేసుకోవాలి. ఇది మెయిన్. అయితే మరి పాలు ఎందుకు పొంగిస్తారు? పాలు పొంగిస్తారు. దాని తర్వాత పాలు పొంగిన పాలతో ఒక ప్రసాదంలా తయారు చేసి అమ్మవారికి నివేదన చేస్తారు. అసలు ఎందుకు పాలు పొంగిస్తారు అంటే, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అది ఆ పొంగిన పాలు ఏ దిశలో పడితే దానికి సంబంధించి జాగ్రత్త తీసుకోమని, దానికి సంబంధించిన లబ్ధి పొందబోతున్నారని అర్థం. సంకేతం. అది సంకేతం. మీకు ఒక్కొక్క దిశ గురించి చెప్తాను. ఉత్తరంలో పొంగింది అనుకోండి, ఉదాహరణకి పాలు ఉత్తరం వైపు, దీనికి 8 దిశలే చూస్తారు, 16 దిశలు చూడరు. ఇంకా మైన్యూట్ గా కూడా చూసుకోవచ్చు కావాలంటే. ఉత్తరంలో పొంగింది పాలు, మీకు ధన ప్రాప్తి చాలా మంది. అందుకే కొంచెం ఉత్తరం వైపు బెండ్ చేసి మరి అంటే ఇష్టం, మనిషి ఆశ. తప్పే ఉంది, ఆశాజీవి అంటే నేచురల్ గా పొంగాలి అని ఆశాజీవి. అంటే అలాగైనా కనీసం మనకి వస్తాయి లే అని ఒక చిన్న ఆశాజీవి. సో ఉత్తరం వైపు, తూర్పు వైపు పెట్టుకుంటూ ఉంటారు. ఉత్తరం పొంగింది, న్యాచురల్ గా పొంగింది, మీకు ధన ప్రాప్తి వస్తుంది ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి. ఈశాన్యం వైపు పొంగింది, జ్ఞాన ప్రాప్తి వస్తుంది, సంతానాభివృద్ధి ఉంటుంది. తూర్పు వైపు ఆ పొంగిపడ్డాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఆ ఇంటికి వెళ్ళి ఆరోగ్యం బాగుపడుతుందని అర్థం, పదవులు వస్తాయని అర్థం అనమాట. రాజకీయాల్లో ఉండేటువంటి వరకు రాజకీయం వస్తుంది అర్థం. ఆగ్నేయం వైపు పొంగింది అనుకోండి, ఒకటేంటంటే ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి పెళ్ళి అవ్వడం జరుగుతుంది, పెళ్ళి అవుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న కలతలు కూడా వస్తాయి ఆగ్నేయం వైపు పొంగినప్పుడు. దక్షిణం వైపు పొంగింది అనుకోండి, ఆ ఇంట్లో దక్షిణ దోషం ఏదో ఉందని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడము, దాంతోపాటు పర్టికులర్గా గొడవలు ఏమైనా ఎక్కువ అవుతాయా అంటే, ఈ ఇంట్లో కొంచెం గొడవలు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. లేదా ఆ ఇంట్లో ఎవరైనా గతంలో ఏదైనా మరణించి ఉంటుంటారు, లేకపోతే ఎవరైనా బాగా అనారోగ్యంతో ఉండేవాళ్ళు కొంచెం చూసుకోవాలి వాళ్ళ హెల్త్. నైరుతి వైపు పొంగింది, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కాస్త పితృదేవతలకి ఎక్కువగా మీరు చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తుంది. పడమర వైపు పొంగింది అనుకోండి, అది కూడా మంచిది, తప్పేం కాదు. పడమర వైపు పొంగితే మీకు లాభాలు వస్తాయి, కాకపోతే ఏంటంటే శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది, కష్టపడాల్సి ఉంటుంది. వాయువ్యం వైపు పొంగింది, కొంత మనస్పర్ధలు వస్తుంటాయి, బట్ ఏంటంటే ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి ఇంట్లో. కొన్ని ఫైనాన్షియల్ గా కూడా గ్రోత్ ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, వాయువులను
పొంగితే కనుక ఇట్లాంటి ఫలితాలు ఇస్తుంది. అంటే ఆ ఇల్లు ఏం చెబుతుంది, నువ్వు ఏ జాగ్రత్త తీసుకోవాలని చెప్పేది పాలు పొంగే డైరెక్షన్. అంతేగాని పొంగిచ్చొద్దని కాదు. పాలు పొంగిస్తే సొంత ఇల్లు రాకపోవడం అసలు లింకే లేదు కదా, ఎక్కడ శాస్త్రబద్ధం కాదు, శాస్త్రబద్ధం కాదు, ఏదో ఊరకనే చెప్పే మాటలేవన్నీ కూడా. ఒకటే ఏంటంటే ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు పర్టికులర్గా నేను చెప్పిన ఇందాక చెప్పినటువంటి డైరెక్షన్స్ లో అవన్నీ ఉన్నాయో లేవో చూసుకొని, ఉత్తరంలో పొరపాటును కూడా ఎల్లో రెడ్ కలర్స్ లేకుండా వైట్ కలర్ ఉండేలా చూసుకొని, ఈ తూర్పు వైపు కాస్త లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకొని, నైరుతిలో క్రీమ్ కలర్, అదేవిధంగా వాయువులో ఉండే రూమ్ వైట్ కలర్ ఉండేలా చూసుకుంటే కూడా ఎనర్జీస్, కలర్స్ కూడా ఎనర్జీస్ అని కాపాడుతూ ఉంటాయి. పశ్చిమంలో సార్, పశ్చిమంలో ఎల్లో ఆర్ వైట్ వేసుకోవచ్చు, క్రీమ్ ఆర్ వైట్ కలర్స్ వేసుకోవచ్చు, వేసుకుంటే బాగుంటుంది. అంతేగాని ఇది శాస్త్రోక్తం కాదు. ఇటు సార్ వంటింట్లో అంటే దక్షిణం వస్తుంది కదా, గ్రీన్ కలర్ వేసుకోవచ్చు, గ్రీన్ కలర్ వేసుకోవచ్చు, లైట్ గ్రీనిష్, క్లాసిక్ గ్రీన్స్ వేసుకోవచ్చు. గ్రీన్ అంటే పచ్చగా ఉండేది భయం వేయకుండా అలా భయపడేది కాకుండా వేసుకోవచ్చు. అంటే ఏమి లేదు, ఏమవుతుంటుందంటే చాలా మందికి తెలియక ఇప్పుడు పైన ఇంటి మీద పూల మొక్కలు పెట్టుకుంటారు, తెలియక ఉత్తరంలో పెట్టుకుంటారు. తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవాలి, దక్షిణంలో పెట్టుకోవాలి. ఉత్తరంలో బరువు కదా, బరువు కదా, ఎర్త్ ఎలిమెంట్ కదా, ఫైనాన్స్ ఆగిపోతుంది ఏంటో అర్థం కాదు వాళ్ళకి. అప్పుడు మళ్ళీ మార్చాక చేంజెస్ వస్తాయి. ఈశాన్యంలో బరువు కదా, మొక్కలైనా కూడా, తులసి మొక్క అయినా కూడా, తులసి మొక్క పర్లేదు, తూర్పు ఈశాన్యం నుంచి మిగతా మొక్కలన్నీ పెట్టుకోవచ్చు. కానీ ఉట్టి ఈశాన్యంలో ఎక్కువ బరువు పెట్టకూడదు, శిరస్థానం కదమ్మా. సో హెడ్ ఏక్ అనిపిస్తూ ఉంటుంది వ్యక్తికి, చాలా బరువులు మోస్తున్నాం అనిపిస్తూ ఉంటుంది, అంటే మన తలకు మించిన భారాన్ని పెట్టుకుంటాడు అట్లా. అందుకని ఉత్తరం ఈశాన్యం రెండు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది బ్రహ్మస్థానం ఎలా ఉందో చూసుకోవాలి. బ్రహ్మస్థానంలో పిల్లర్ వస్తుంది, ఒక్కోసారి తెలియ కట్టేసుకుంటారు, అట్లాంటి వాటి వల్ల దోషాలు రావడం. కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో 4వ భావం యాక్టివ్ గా ఉండదు, 3వ స్థానము 6వ స్థానం ఇవి యాక్టివ్ గా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు కట్టుకోరు ఇల్లు, కట్టుకోకపోవడమే మంచిదని చెప్తారు ఎవరికి జన్మజాతకంలో అయినా. ఇప్పుడు చూడండి, నేను మొన్న ఒక జాతకం చూసా, ఆయనకు ఒకటే చెప్పాను, బాబు నువ్వు ఎంత స్థలాలు గృహాలు కొనుక్కుంటే అంత బాగుంటుంది. ఆయనకి ఆయన చెప్పాడు, అవును సార్ నేను స్థలం కొనుక్కుంటే బాగుంది, ఇంకా కొంటూనే ఉన్నాను, గృహం కొనుక్కున్నాను, కొంటూనే ఉన్నాను, నిజంగా సార్ నేను ఒక వెహికల్ కొన్న అక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్నాడు. అదే ఇంకొక జాతకం చూసినప్పుడు నీ పేరు మీద కొంటే నువ్వు డౌన్ ఫాల్ అవుతావు అంటే ఆయన చెప్పాడు, కరెక్టే సార్, నేను ఎప్పుడైతే ప్రాపర్టీ కొంటానో నా లైఫ్ మొత్తం డౌన్ ఫాల్, ఇది అమ్మేసేదాకా నాకు మనశ్శాంతి ఉండదు, అమ్మేసి మళ్ళీ అద్దెంట్లోకి వెళ్ళాక మళ్ళీ రైజ్ స్టార్ట్ అవుద్ది, మళ్ళీ ప్రాపర్టీ కొంటా మళ్ళీ డౌన్ అవుతుంది. దీనికి ఏం చేయాలని ఒకటే చెప్పా, నీ పేరు మీద కొనకు, నీ జీవిత భాగస్వామి లేదా నీ పిల్లల పేర్ల మీద కొనవు. ప్రాపర్టీ బాగోలేని యోగం ఉన్న వాళ్ళు ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద కొనకూడదు. అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ల్యాండ్ కావచ్చు. సార్ గోల్డ్ కూడా ఎట్లా సార్? గోల్డ్ కూడా వాళ్ళ పేరు మీద కొనడమే, అవతల వాళ్ళ పేరు మీద కొనుక్కోవడమే, బిల్డింగ్ వాళ్ళ పేరు మీద చేసుకుని వీళ్ళు వేసుకోవడమే. ఇప్పుడు భర్త కారులో వెళ్ళాలి, కానీ కారు అతని పేరు మీద ఉండకూడదు, నాదనే భావన ఉండకూడదు, భార్యది, నేను తీసుకుని తిరుగుతున్నా అంతే. కబడ్డీ మామూలుగా ఎప్పుడు మీరు ఇది వరకు ఎలా చేసుకున్నారో అలాగే చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.